తదుపరి కుంభరాశి వారి ఫలితములు. ధనిష్టా నక్షత్రంలో 2 పాదములు, శతభిష నక్షత్రంలో 4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రంలో 3 పాదములు ఈ కుంభరాశిలోనికి వస్తాయి. కుంభరాశి వారి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి 1/5/2024 వరకు మేషరాశిలో 3వ స్థానమై సాధారణ శుభుడైనందువలన బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలు ఏర్పడే అవకాశం కలదు. వృత్తి ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్న లోపం లేకుండా పనులు పూర్తి చేసుకోలేకపోతారు. తిరిగి 2/5/2024 నుండి సంవత్సరాంతం వరకు మేషరాశిలో 4వ స్థానమై అశుభుడై ఉన్నందువలన అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు లేవు. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం కలదు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణ ప్రయత్నాలు చేస్తారు. శని ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కుంభరాశిలో 1వ స్థానమై అశుభుడైనందువలన బంధుమిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. మానసిక ఆందోళన అధికమగును. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు. రాహు ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం వరకు మీనరాశిలో 2వ స్థానమై సాధారణ శుభుడైనందువలన ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులు కలుస్తారు. కేతువు ఈ సంవత్సరము ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కన్యారాశిలో 8వ స్థానమై అశుభుడైనందువలన అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయటం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలనాలు ఏర్పడే అవకాశం కలదు. ఆర్థిక పరిస్థితిలో మార్పులుంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారము ఆలస్యంగా అందుతుంది.